ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ 2025వ సంవత్సరము మే నెల 14వ తారీఖున బృహస్పతి అనగా గురువుగారు వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రవేశించేటువంటి సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు కలుగుతాయో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వారి యొక్క జన్మ జాతకంలో అనగా జన్మ కుండలిలో బృహస్పతి ఉన్నటువంటి యొక్క స్థితి ఆధారముగా, ఆయన యొక్క ఆధిపత్యముల ఆధారముగా, స్థాన ఆధిపత్యముల ఆధారముగా ఈ ఫలితములు అనేటువంటివి ఆ యొక్క శాతం అనేటువంటిది ఉంటుంది. 50%, 80% లేదంటే 70% అనేటువంటిది. కాబట్టి ముఖ్యంగా ఆ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ బలాబలముల ఆధారముగా మంచి చెడులు అనేటువంటివి వీరికి జీవితంలో వస్తాయి. కాబట్టి దాని ఆధారంగా ఈ యొక్క ఫలితములను అన్వయించుకోవటం అనేటువంటిది ఉత్తమము. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ రాశిలో సంచారం జరుగుతూ ఉన్నది. గురువు గారి యొక్క సంచారం మే 14వ తారీఖు తదుపరి. దానివలన ఏ విధమైనటువంటి ఫలితములు వస్తాయో శాస్త్రం ఏ విధంగా చెప్తోందో అది తెలుసుకొని ముందుకు వెళ్దాం. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్థే గురౌ భవేతు అని. చోరాగ్ని నృప భీతిశ్చ, చోరుల వలన అనగా వస్తువులను పోగొట్టుకోవడం కానివ్వండి, మార్గ మధ్యంలో ఎక్కడైనా వెళ్తూ ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేదంటే ఈ ధనము కానివ్వండి, ఈ విధంగా ఏదో ఒక వస్తువులను పోగొట్టుకునేటువంటి చోరుల వలన భయం అనేటువంటిది ఏర్పడుతుంది. అగ్ని వలన కూడా భయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్ని సంబంధిత వ్యవహారంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నృపభీతిశ్చ, రాజుల వలన అనగా ఉన్నతమైనటువంటి అధికారులు కానివ్వండి, లేదంటే ఈ యొక్క పొలిటికల్గా ఉన్నటువంటి వ్యవహారాల వలన కానివ్వండి, వాటి వలన కూడా భయం ఏర్పడేటువంటి అవకాశం ఆవశ్యకత కనపడుతూ ఉన్నది. గాత్ర గాంభీర్య నాశనం అని అన్నారు. గాత్రము అనగా శరీరము, గాంభీర్యం అంటే దాంట్లో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ముఖంలో ఉన్నటువంటి వర్చస్సు ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే అనుకున్న పనులన్నీ కూడా ఎప్పుడైతే విఘ్నం వస్తూ ఉంటుందో, ఏదైతే ముందుకు సాగకుండా ఉంటుందో, సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడాను ఒక నిష్ఠురమైనటువంటి ఒక భావనలు వస్తూ ఉంటాయి. తద్వారా ముఖములో ఉన్నటువంటి ఒక కళ అనేటువంటిది కొద్దిగా హీనం అవుతూ ఉంటుంది. కాబట్టి నిష్ఠురమైనటువంటి యొక్క పరిస్థితి వలన ఆ గాత్ర గాంభీర్యం అనేటువంటిది కూడా కొద్దిగా దెబ్బతింటుంది. సాహసం క్రోధం అష్టమస్థే గురౌ భవేతు అని. ఈ విధంగా అధైర్యమును, సాహసం లేకపోవటము, క్రోధము కోపం ఎక్కువగా అధికంగా ఉండటము, అదేవిధంగా కఠినమైనటువంటి వాక్కులు ఉండటం వలన, అంటే పరుషమైనటువంటి ఒక వాక్కులు, ఎదుటివారిని బాధ పెట్టేటువంటి యొక్క మాటలు ఉండటం వలన కూడా కొంత దుఃఖము, తర్వాత శత్రువులు, ఈ విధమైనటువంటి వ్యవహారాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోపమును హద్దు మీరకుండా చూసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమము. అయితే సాధారణమైనటువంటి యొక్క ఫలితములను చూసుకుంటే వీరి జీవితంలో ఆకస్మికమైనటువంటి యొక్క మార్పులు వస్తాయి. ఈ ఆకస్మికమైనటువంటి మార్పులు అవి ప్రతికూలంగానూ ఉండవచ్చు, లేదా అనుకూలంగానూ ఉండవచ్చు. ఇందాక అన్నట్టుగానే జాతకంలో కుండలిలో ఉన్నటువంటి గురు బలాబలాల ఆధారంగా అయితే అధికముగా ప్రతికూలముగా ఉండేటువంటి అవకాశములే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి విషయంలోనూ. ముఖ్యంగా ప్రయాణాదులలోనూ, లేదా కొత్త వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు, కొత్త పనులు ప్రారంభిస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రం ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వీరు ప్రతి తీసుకునేటువంటి ఆహార విషయాల్లో కానివ్వండి, నిద్ర, ఈ విధమైనటువంటి విషయాల్లో కూడా కొద్దిగా వీరు శ్రద్ధని కనపరచాలి. తద్వారా కొంత ఆరోగ్యం అనేటువంటిది కుదుటపడుతుంది, లేదంటే ఆరోగ్యం అనేటువంటిది క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్త. ఆర్జన కొంతమేర తగ్గుతుంది. ఒకవేళ తగ్గినటువంటి ఆర్జన తగ్గింది కదా అని వ్యయాన్ని తగ్గించుకోకుండా అధికంగా వ్యయం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఖర్చుల్లో నియంత్రణ చూసుకోండి. యుక్తాయుక్తములు, ఏది అవసరము ఏది అవసరం లేదు అనేటువంటి విషయాల్ని కనుక మీరు జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ దాన్ని మీరు చూసుకొని ఆ విధంగా ఖర్చు కనుక చేసుకోగలిగితే కొంత ఇబ్బందులు, లేదంటే కొంత ఖర్చులను కూడా నియంత్రణ చేసుకునేటువంటి ఆస్కారం, అవకాశం కూడా ఉంటుంది. అయితే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి లభించేటువంటి అవకాశం ఒకటి కనిపిస్తూ ఉన్నది ఈ కాలంలో. అది కూడా చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా, చాలా ముళ్ళ మీద బట్ట వేసుకుంటే ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. మానసిక ఒత్తిడి అనేటువంటిది అధికమవుతుంది. సాధారణంగా ఏ వ్యక్తికైనా కూడా అనుకున్న పనులు కాకపోతే ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా బాధ్యతలు పెరిగినప్పుడు కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు కాకపోవడం అనేటువంటి అంశం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో మానసిక ఒత్తిడి విషయంలో మాత్రం తగు జాగ్రత్త
జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం ఈ రాశి వారికి. వీరు ముఖ్యంగా దుర్గా కవచం అనేటువంటిది నిత్యము పారాయణం చేయడం చాలా మంచిది. ప్రయాణాదుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. నిత్యము కూడాను వీరు ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటిది కనుక నామస్మరణ నిత్యము ఒక 108 సార్లు కనుక మీరు పారాయణ చేసుకోగలిగితే, జపం చేయగలిగితే మీకు మంచి శుభ ఫలితములు కలుగుతాయి, కలగాలి అని ఆశిస్తూ నమస్కారం.